హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మద్యం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఏకంగా 4 రోజుల పాటు మద్యం షాపులైతే మూసివేయబడుతున్నాయి. అందుకు కారణం కూడా ఉందండి. ఈరోజు సాయంత్రం నుంచి మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ఇక్కడ ఎక్సైజ్ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు కూడా మూసివేస్తున్నారండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఢిల్లీలో 4 రోజుల పాటు మద్యం దుకాణాలైతే మూతబడుతున్నాయండి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మీరు ఢిల్లీలో నివసిస్తుంటే మీరు 4 రోజుల పాటు మద్యం అందుబాటులో ఉండదని గుర్తుంచుకోవాలి. ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం మద్యం షాపులకు మాత్రమే కాకుండా డ్రై డే సమయంలో మద్యం అందించని బార్లు, హోటల్స్ కూడా వర్తిస్తుంది. ఢిల్లీలో ఏ రోజులు డ్రై డేలుగా ఉంటాయో తెలుసుకుందాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 3 సాయంత్రం నుండి ఢిల్లీలో మద్యం దుకాణాలు అయితే మూసివేయబడుతున్నాయి. ఈ సమయాల్లో హోటల్స్, రెస్టారెంట్స్, బార్లలో మద్యం ఉండదు. ఇది కాకుండా ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఢిల్లీలో డ్రై డే అయితే ఉంటుందండి. రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మద్యం షాపులను మూసివేస్తామని ఫిబ్రవరి 3, 4, 5వ తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు ఈ షాప్ మూసి ఉంటుందని ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 5న ఓటింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత మద్యం దుకాణాలు తెరచుకోవచ్చని నోటిఫికేషన్లు అయితే పేర్కొన్నారు. ఇక ఢిల్లీలో డ్రై డే సమయంలో మద్యం షాపులతో పాటు హోటళ్ళు, రెస్టారెంట్లు, క్లబ్బులు మద్యం విక్రయించేదే లేదని అందించే సంస్థలకు ఎలాంటి అనుమతి ఉండదు. క్లబ్బులు, స్టార్ హోటళ్ళు, రెస్టారెంట్లు ఏ హోటల్లోనూ మద్యం అందించరాదని నోటిఫికేషన్లు అయితే పేర్కొన్నారు. స్థాపనకు మద్యం ఉంచడానికి, సరఫరా చేయడానికి లైసెన్స్ ఉన్నప్పటికీ ఈ సమయాల్లో ఎవరైనా మద్యం సేవిస్తూ పట్టుబడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే 5వ తేదీన ఢిల్లీలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. భారత ప్రభుత్వ సిబ్బంది శిక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎన్నికల రోజున ఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళగలిగేటట్టుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు కూడా ఓటింగ్ కేంద్రాలుగా మారడంతో అవి కూడా మూసివేయబడుతున్నాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా నగరంలో అనేక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. ఈరోజు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొంతసేపు తమ సర్వీసులను వదిలివేయాల్సి అయితే వస్తుంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతుండడంతో పాఠశాలలు మరియు కళాశాలలు, ఇంకా బ్యాంకులు, అలాగే మద్యం దుకాణాలు అన్నీ మూసివేయబడతాయనేసి ఎన్నికల కమిషనర్ అయితే చెప్పారండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.